ఇప్పటి వరకు మీరు ఎన్నో వింతలు చూసుంటారు, కానీ ఇప్పుడు నేను ఒక పెళ్లి వింతను చూపెట్టబోతున్నా మీకు. ఆగో, పెళ్ళని గంత మంచిగా చెప్పి మళ్ళా వింత అంటున్నావేందని పరిశాన్ అవుతుండ్రా? అదే కదా ట్విస్ట్ అంటే. మీరు ఎప్పుడూ చూడనసొంటి పెళ్లి, ఎక్కడా విననసొంటి పెళ్లి ఒకటి జరుగుతున్నది. అది చూసి వాళ్ళకు ఏ అచింతలు వేస్తారో ఎయ్యుండ్రి. అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతున్నది, తొందరగా అత్తగారి నుదుటి మీద బొట్టు పెట్టుండ్రి. ఇప్పుడు దండలు మార్చుకోవాలి. దండలు జర దండ పట్టుకొని ఇటు కెమెరా ముఖాన చూడు, మంచి ఫోటో తీసుకోవాలి కదా. స్మైల్. ఇందులో ఇది నుదుటిన బొట్టు పెట్టిస్తున్నారు, దండలు మార్పిస్తున్నారు, అత్త అల్లుడు అంటున్నారు. ఏంది ఏం నడుస్తున్నది ఇడా? ఇదేమన్నా ఇలా ఆచారమా అంటే కాదు. అల్లుడా అల్లుడా అత్త మొగుడా కార్యక్రమం నడుస్తున్నది ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారు మీరు? ధమాక్ పని చేస్తుందా కొంచెం అన్నా అని తిట్టుకునేరు. మాకు బాగానే పని చేస్తున్నది, కాకుంటే వాళ్ళకే పని చేస్తలేనట్టున్నది. అందుకే ఇప్పటి వరకు చాలా మంది మామ కోడళ్ళు పెళ్లి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు అత్తాల్లుళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారో ఏమో. ఇగో ఇట్లా మేనత్తను అల్లుడు పెళ్లి చేసుకున్నాడు. ఇంకింలా హైలైట్ విషయం ఏందయ్యా అంటే, మొగుని ముందే వీళ్ళిద్దరు ఇట్లా పెళ్లి చేసుకున్నారట ఒక టెంపుల్లో. అంటే అల్లుడిని చేసుకునేది అందుకు ఆయన గారికి ఆల్రెడీ విడాకులు ఇచ్చిందట ఈమె గారు. కానీ చెప్పత్తా, ఏంది నీ పేరు? ఆయుషి కుమారి. పేరులో కుమారి ఉన్నది కానీ ఇద్దరికి శ్రీమతి అయినావు కదా. సర్లే గాని ఎన్నేళ్ల నుంచి నడుస్తున్నది మరి మీ మధ్యలో లవ్వు? 2 साल से. అబ్బో, 2 ఏళ్ల నుంచా? కొంచెం అన్న ఏమో అనిపించలేదా మరి గట్లా అల్లుని లవ్ చేస్తుంటే? अब प्यार थोड़ी कैसे और कब होता है, वो तो प्यार तो कभी भी अट्रैक्शन कभी भी हो जाता है किसी से. ఇన్న రానుల్లా ఏమంటున్నదో, ప్రేమ ఎప్పుడైనా ఎవరి మీదైనా కలగొచ్చు కదా అంటున్నది. వాజివే అత్తగారు, ప్రేమ గుడ్డిదే కాదు పిచ్చిది కూడా అవుతున్నది. నడమ మీ అసంటోళ్ళు చేయబట్టి. గాని బీహార్ జమ్మూ ఇల్లది. మొత్తానికి కట్టుకున్నని కండ్ల ముంగైతే మేనల్లుండి మ్యారేజ్ చేసుకున్నది. ఇట్లా ఆల్రెడీ ఈమెకు ఒక కొడుకున్నాడట. ఫస్ట్ పెళ్ళి 4 ఏళ్ళు అవుతున్నదట. మరి ఆ పిల్లగాన్ని ఏం చేస్తావు ఇప్పుడు అంటే, ఫస్ట్ భర్తకే ఇచ్చి పంపి మేనల్లుతోని మెయిన్ లైఫ్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు కొత్తగా అంటున్నది. ఎట్లా తయారైనరు చూడండి. ఇక కొందరు లోకం మీద ఒకళ్ళని పెళ్లి చేసుకొని పిల్లగాన్ని అన్నాక మళ్ళీ ఈ లవ్వులు కొవ్వులేంది, అది కూడా పోయి అల్లుని చేసుకుండేంది అడ్డగోలే వారం కాకుంటే. ఎవరిని ఏమనేటట్టున్నది పట్టుండ్రి. ఎవరి ఇష్టం అన్నట్టు అయిపోయింది. ఇవాళ రేపు చేసుకున్న వాళ్ళు ఇద్దరికి ఇష్టం ఉన్నాక డైవర్స్ ఇచ్చే చేసుకుంటానా కదా అన్నాక ఇంకేవాళ్ళు ఏమంటారు. కానీ అల్లునితోనన్నా ఆఖరి దానుకుంటే చాలు అనుకోబట్టినరట. అత్త అల్లుళ్ళ పెళ్లి గురించి తెలిసిన అక్కడోళ్ళు చాలా మంది. నిజంగానే ఇలా కథను ఒక సీరియల్ గా తీస్తే మాత్రం అల్లుడా అత్త మొగుడా అనే టైటిల్ బరాబర్ సూట్ అవుతుంది కావచ్చులే.